యో కాకా రామ్ రామ్ అందరికి ఎట్లుర్రు అయితే కాకా ఈరోజు పొద్దున ఫటాఫట్ లేచిన బ్రష్ చేసి పాలు వేడి చేసుకున్నాక చక్కగా పాలు తాగేసి స్నానానికి వెళ్ళిపోయినా. స్నానం చేసుకున్నాక చక్కగా గుడికి వచ్చేసిన. ఎందుకంటే ఈరోజు వెనస్డే అంటే అయ్యప్ప స్వామికి గుడికి పోతాను, నేను ప్రతి వీక్ పోతా. అయితే ఈరోజు కూడా వచ్చేసిన, కాళ్ళు కడుక్కొని చక్కగా గుడి లోపల వచ్చేసిన, ఎంట్రీ ఇచ్చేసిన. గుడికి వచ్చినాక చక్కగా దర్శనం చేసుకొని మళ్ళీ హనుమంతుని గుడికి పోయినా. ఆ గుడిలోనే ఉంటుంది, హనుమంతుని గుడి ఉంటుంది, బాలాజీ స్వామి గుడి ఉంటుంది, శివుని గుడి ఉంటుంది, ప్లస్ అమ్మవారి గుడి కూడా ఉంటుంది. ఆడికి వచ్చేసిన, గుళ్ళో కొంచెం కూర్చున్నా, దర్శనం చేసుకున్నా. గుళ్ళో కూర్చుంటే ఎంత సుకూన్ అనిపిస్తుంది కాక, ఈ గుళ్ళో అని కాదు ప్రతి గుళ్ళోకి పోతే సుకూన్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక లైఫ్ టెన్షన్లు సగం టెన్షన్లు వెళ్ళిపోతాయి గుళ్ళోకి పోతే. ఇక గుడికి వచ్చేసిన, దర్శనం చేసుకున్నా, కొంచెంసేపు కూర్చున్నా, ఈ ఆరతి వరకు కూర్చున్నా, ఆరతి చేసుకొని వెళ్ళిపోయినా. దాని తర్వాత చక్కగా మళ్ళీ ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చినాక మళ్ళీ షాప్ పోయినా, షాప్ తెరిచిన, షాప్లో కూర్చున్నా. మళ్ళీ షాప్ బంద్ చేసి చక్కగా స్లీప్ తీసుకున్నా. ఒక గంట సేపు స్లీప్ తీసుకొని మళ్ళీ మా అమ్మ అప్పుడే లేచి రన్నింగ్కి వెళ్ళిపోయి చక్కగా ఇంటికి రిటర్న్ అయినాక చక్కగా తినేసి గుడ్ నైట్ అని